నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను రా. చాలా నీ ఎల్లో బాగున్నారు కూడా ఈరోజు. చాలా బాగుంది. థ్యాంక్ అయ్యో యూ. సేమ్. లక్ ఫర్ బోత్. లక్ ఫర్ బోత్. శ్రావణ మాసం కదా, ఖచ్చితంగా లక్ రావాలి ఆడవాళ్ళకి. అంతే అంతే. శ్రావణ మాసం కదా, కొత్త పట్టు చీరలు అవి తీసి చక్కచక్క దగదగా మనిపించేస్తే అవును. ఇంకెప్పుడు ఇలాంటప్పుడే కట్టుకోవాలి ఆడపిల్లలు Exactly. చక్కగా అందంగా ఆనందంగా. ఎగ్జాక్ట్లీ. అక్క శ్రావణ మాసంలోనే ఉన్నాము. రేపే గురువారం. గురువారం వస్తూనే ఉంటుంది. కానీ చిత్తా నక్షత్రంతో వచ్చింది అనంటే తప్పకుండా స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. మరి రేపు గురువారం చిత్తా నక్షత్రంతో వస్తోంది కాబట్టి రేపటి రోజున ఎలా వినియోగించుకోవాలక్క? చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చురా. ఎందుకంటే గురువారము చిత్తా నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మ నక్షత్రము. స్వామి స్వయంగా చెప్పిన విషయం ఏమిటంటే, ఎవరైతే చిత్తా నక్షత్రాన్ని పూజిస్తారో, చిత్తా నక్షత్రం రోజు నా స్తోత్రం చేస్తారో, చిత్తా నక్షత్రం రోజు నన్ను జపిస్తారో, నా స్తోత్రాలు పఠిస్తారో, వాళ్ళకి అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా పెళ్లి కావలసిన అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ చిత్తా నక్షత్రం గురువారం రోజు తప్పకుండా పాటించాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళకుండే కుజగ్రహ సమస్య. చిత్తా నక్షత్రం అంటే కుజుడే కుజ- అధిదేవత. కుజుడు హ్మ్. కుజుడే కుజుడిదే. అధిదేవత. అందుకే అధిదేవత కాదు. కుజగ్రహ సమస్యలు పెళ్లిళ్ళు అవ్వాలంటే కుజగ్రహం అనుకూలించాలి. అవును. పెళ్లిళ్ళకి గాని, సంతానానికి గాని, కోర్టు కేసులకు గాని, భూ వివాదాలకు గాని, హ్మ్. ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చిత్తా నక్షత్రం పూజ అనేది హ్మ్. వాళ్ళు చేసుకోవటం వల్ల వాళ్ళకుండే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చా? ఎవరింట్లో వాళ్ళు శ్రీపాద శ్రీవల్లభుని అష్టోత్తరం చేసుకొని, హ్మ్. శ్రీపాద రాజాష్టకం చదువుకొని, సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. హ్మ్. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన చరిత్రలో స్వయంగా చెప్పారు. ఎవరైతే నేను జన్మించిన చిత్తా నక్షత్రం రోజు నన్ను పూజిస్తారో వాళ్ళ సమస్త గ్రహ దోషాలు తొలగిస్తాను. ముఖ్యంగా కుజగ్రహ తో బాధపడే వాళ్ళు కూడా ఈ చిత్తా నక్షత్రాన్ని పాటించి పూజ చేయాలి. అలాగే స్వామికి ఇష్టమైన గోధుమ హల్వా నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. రేపు గురువారంతో కలిసి రావటం చాలా విశేషం. చాలా విశేషం. గురు అనుగ్రహం కోసము. హ్మ్. హ్మ్. అలాగేరా హ్మ్. శ్రీపాద రాజాష్టకం మనం ఇది వరకు చెప్పాము. మన పీఠంలో ఒకసారి చెప్పుకున్నాం కదా. చెప్పాం. హ్మ్. మళ్ళీ ఒకసారి కూడా మనం చదివి చెప్దాము. వినిపిస్తారా? శ్రీపాద రాజాష్టకం ఆ, చెప్దాము. ఆ. అది అలాగే దత్తాత్రేయాష్టకం. హ్మ్. దత్తాత్రేయాష్టకం చదువుకున్నా కూడా హ్మ్. పిశాచ బాధలు, అలాగే పిశాచ బాధలు తొలగిపోతాయి. చాలా మందికి పిశాచ బాధలు ఉంటాయి. హ్మ్. అలాగే వాళ్ళకి భోగము, మోక్షము, ఆరోగ్యం కూడా కలుగజేస్తారు స్వామి. భోగం ఇవన్నీ అంటే సకల లగ్జరియస్ లైఫ్ కోసం చాలా మంది పరితపిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు మనం అవును. చూసుకుంటే అవును. మాకు కార్లు కావాలనో, లేకపోతే ఇళ్ళు కావాలనో, బంగారం కావాలనో, డెఫినెట్ గా ఇలా లగ్జరియస్ లైఫ్ అంతా కోరుకుంటున్నారు. కోరుకుంటున్నారు. సో అది కూడా వస్తుంది. వస్తుంది. జయం గూడా కలుగుతుంది. హ్మ్. జయం. స్వామిని ఎప్పుడైతే పట్టుకుంటామో జయం. హ్మ్. అలా అని ఒక చిత్తా నక్షత్రంతోనే ఫలితం వస్తుంది అని అంటే కాదు. ప్రతి నెల చిత్తా నక్షత్రం వస్తుంది. ఆ చిత్తా నక్షత్రం పూజ మీరు ఒక సంవత్సరం పాటు ఓహ్! కంటిన్యూ చేస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. అంటే ఆగిపోయిన పనులు ముందుకెళ్తాయి. హ! ఆగిపోయి పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళందరూ చేయవలసిన పూజ చిత్తా నక్షత్రం పూజ. మన పీఠంలో గూడా చేస్తాము. అలాగే చిత్తా నక్షత్రం రోజు దత్త ప్రదక్షిణలు చేస్తే గూడా అనుకున్న సంకల్పం వెంటనే నెరవేరుతుంది. ఓకే. దత్త ప్రదక్షిణ గురించి ఆల్రెడీ మనం మన ఛానెల్‌లో మాట్లాడుకున్నాం. మాట్లాడుకుందాం. అయినప్పటికీ ఒక్కసారి చెప్పండక్క. దత్త ప్రదక్షిణం అంటే ఏమిటి? దత్త ప్రదక్షిణం అంటే ముందుగా ఒక పీఠాన్ని ఏర్పరచుకోవాలి. అక్కడ స్వామి యొక్క పటాన్ని, అమ్మవారి ఒక పటాన్ని 2 పెట్టుకోవాలి. హ్మ్. దత్త ప్రదక్షిణ చేస్తున్నంత సేపు కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉండాలి. ఓకే. ధూపం వేయాలి, పుష్పాలతో అక్కడ అలంకరించాలి. హ్మ్. స్వామి దగ్గర గురు చరిత్ర, శ్రీపాద వల్లభ చరిత్ర ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పెట్టుకోవాలి. ఆ ఒక పుస్తకాలు. పీఠాన్ని హ్మ్. సెంటర్‌లో మీరు హ్మ్. ప్రదక్షిణ చేస్తున్న దానికి వీలుగా ఒక పీట వేసి పెట్టుకుంటే హ్మ్. చాలా అంటే బావుంటుంది. ఇప్పుడు హాల్‌లో పెట్టుకొని చక్కగా హాల్ మధ్యలో పెట్టుకొని ప్రదక్షిణ చేసుకోవచ్చు. చేయటానికి హాల్ చేయాలి. గనక పెద్దగా ఉంటే హ్మ్. హాల్ మధ్యలో పీట వేసి హ్మ్. దాని మీద వస్త్రం పరిచి పటాల్ని పెట్టుకొని దత్తాత్రేయ స్వామి లేదా అనగా స్వామి, అనగాలక్ష్మి పటాన్ని పెట్టుకొని అగరత్తులు ఎలిగించి, పుష్పాలతో అలంకరించి, అఖండ జ్యోతి వెలిగించుకొని ఈ ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపు కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉండాలి.
ముందుగా స్వామి స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం ఒకసారి చదవాలి. ఉమ్. స్వామి యొక్క 16 నామాలు ఒక సెట్ అవుతాయి. ఆహా, ఓకే. అలా ఒక సెట్. మరి ఆ స్తోత్రం అంటే ఏ స్తోత్రం అక్క? స్తోత్రం ఏదంటేరా, నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే దృఢాం ఈ స్తోత్రం చదువుతాము. అని ఈ చదివి స్తోత్రం ఒక్కసారి చదివి ఉమ్, దత్తాత్రేయ స్వామి షోడశ నామాలు అంటే 16 నామాలు. 16 నామాలు కూడా ఉమ్. ఒక సెట్. అలాగా ఆ 16 నామాలు కూడా 7 సార్లు చేయాలి. Hmm. 7 సెట్స్ కింద చేయాలి. అంటే 7 ప్రదక్షిణలు చేస్తాం. 7 ఇప్పుడు ప్రదక్షిణ. ఈ స్తోత్రం చదివేసిన తర్వాత ఆ 16 నామాలు చదవాలా? ఇప్పుడు ఈ స్తోత్రం చదివిన తర్వాత 16 నామాలు అంటే 16 రౌండ్లు. అవును. అది ఒక సెట్ అవుతుంది. ఓహో, అలా 7 7 సెట్లు. 16 సెవెన్స్ 16 సెవెన్స్ 112. ప్రదక్షిణ. 112 ప్రదక్షిణలు అవుతాయి. ఆ 16 నామాలు కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఉమ్, మగవాళ్ళైతే సాష్టాంగ ఉమ్. ప్రణామం చేయాలి. ఆడవాళ్ళు మోకాళ్ళ మీద చేయాలి. ఇది చేస్తున్నప్పుడు, ప్రదక్షిణ చేస్తున్నప్పుడు. అంటే ఒకసారి ప్రదక్షిణ చేసాం, మధ్యలోకి వచ్చాము, సాష్టాంగ నమస్కారం చేసాం, మళ్ళీ నామం చదువుతూ మళ్ళీ ప్రదక్షిణ చేసాం. కరెక్ట్, కరెక్ట్. ఎలా అంటే చెప్తాను. ఇప్పుడు ఈ స్తోత్రం చదివానా, నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే దృఢాం ఓం శ్రీ వరదాయ నమః అనుకుంటూ ఓ ప్రదక్షిణ చేసాం అని అక్కడ సాష్టాంగం చేసి చేశారు. అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఈ మంత్రము ఓహో, ఈ స్తోత్రం మళ్ళీ చదవాలి. అలా ఓకే. ప్రతిదానికి ఇక్కడ చెప్పారు. ఉమ్, ఏమని అంటే చెప్తాను. శ్లోకము చదువుచు పీఠము చుట్టూరా ప్రదక్షిణం చేయాలి. మొదటి ప్రదక్షిణం పూర్తి కాగానే కింద పేర్కొనబడిన నామాలతో గల మొదటి నామము పఠించాలి. అలా ప్రతి దానికి స్తోత్రము నామము, స్తోత్రము నామము, స్తోత్రము నామము సంపుటీకరణ చేసి అలా 16 నామాలు 7 సెట్ల కింద అంటే ఎంత అయింది, 112 సార్లు చేయాలి. రెండవ నామం దత్తాత్రేయ షోడశ నామాలు చెప్తాను. Hmm. ఓం శ్రీ వరదాయ నమః, ఓం శ్రీ కార్తవీర్యాదిరాజరాజ ప్రదాయ నమః, ఓం శ్రీ అనఘాయ నమః, ఓం శ్రీ విశ్వశ్లేషాయ నమః, ఓం శ్రీ అమితాచారాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ మునీశ్వరాయ నమః, ఓం శ్రీ పరాశక్తి పదాశ్లిష్టాయ నమః, ఓం శ్రీ యోగానందాయ నమః, ఓం శ్రీ సదోన్మదాయ నమః, ఓం శ్రీ సమస్త వైరీ తేజోహృతే నమః, ఓం శ్రీ పరమామృత సాగరాయ నమః, ఓం శ్రీ అనసూయ గర్భరత్నాయ నమః, ఓం శ్రీ భోగమోక్ష సుఖప్రదాయ నమః, ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, ఓం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి సద్గురు పాదుకాభ్యాం నమః. బా, షోడశ నామాలు చక్కగా ఈ నామాలను చేసుకుంటూ ఆ స్తోత్రం చదువుకుంటూ. ఇది ఉదయం చేయాల్సినది. మళ్ళీ సాయంత్రం చేయాలి దత్త ప్రదక్షిణలు. ఒక పూటతో అయిపోయింది కాదు. ఉదయం చేసి ఇవి చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి 3 శ్లోకాలు ఉంటాయి. ఆ 3 శ్లోకాలు కూడా 108 సార్లు. అంటే ఈ 3 శ్లోకాలు 108, 34, 34, 34 ఒక్కొక్కటి 34 సార్లు చదవాలి, జపం చేయాలి. ఏంటి ఆ శ్లోకం? వద కాత్య వీర్యాది రాజరాజ్య ప్రదో అనగా విశ్వశ్లేషో అమితాచారో దత్తాత్రేయ మునీశ్వర పరాశక్తి పదాశ్లిష్టో యోగానంద సదోన్మద సమస్త వైరీ తేజోహృత పరమామృత సాగర అనసూయ గర్భరత్నం భోగ మోక్ష సుఖప్రద శ్రీపాద శ్రీవల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతి. ఈ 3 శ్లోకాలు చదవాలి. 34, 34, 34. సాయంత్రం చేసేది ఏంటంటే ఈవినింగ్ ప్రదక్షిణలు మళ్ళీ అమ్మవారికి నమస్కరించుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని అమ్మవారి ప్రదక్షిణ చేసుకుంటూ ఒక 108 సార్లు ప్రదక్షిణలు చేసేయాలి. ఇదే స్తోత్రంతో 108 సార్లు. తర్వాత సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు అంటే 108 ఫస్ట్ ఇది చదివినప్పుడు సాష్టాంగం అప్పుడు ఇది చదవాలి. ఒక సర్వమంగళ మాంగళ్య మళ్ళీ ఈ స్తోత్రం. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్య హరే దేవి నారాయణీ నమోస్తుతే. ఇంకొకసారి చెప్పండి. వన్ మోర్. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. మళ్ళీ ఈ స్తోత్రం కూడా చదవాలి. ఈ స్తోత్రం చదవాలి. సర్వమంగళ మాంగళ్య తర్వాత ఈ స్తోత్రం సాష్టాంగం అప్పుడు కరెక్ట్ గా ఈ స్తోత్రం చదవాలి. ఈ 2 అయిపోయిన తర్వాత కూర్చొని జపించాల్సిన స్తోత్రం ఒకటి ఉంది. భలే టఫ్ గా ఉందే. దత్త ప్రదక్షిణ టఫ్. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. అద్భుతం అక్క. ఇంత అంటే చాలా వివరంగా ఉంది యాక్చువల్ గా.
మన పీఠంలో ఎప్పుడైనా దత్త ప్రదక్షిణలు ఏర్పాటు చేస్తారా? ఓసారి మనం షూట్ చేసి చూపిద్దాం. తప్పకుండా పద్మిని. హ్మ్. ఇలా చిత్తా నక్షత్రానికే పెడుతూ ఉంటాను. అబ్బా! రేపే. రేపే హ్మ్. నెక్స్ట్ టైం చిత్తా నక్షత్రానికి రేపే ఎందుకు చేయకూడదు మనం? రేపే చేద్దాం మరి. చేస్తే ఒక ఐడియా ఉంటుంది కదా! ఎలా తప్పకుండా చేయాలి రేపే అనేది. చేసి మనం చూపించొచ్చు హ్మ్. వాళ్ళకి. దత్త ప్రదక్షిణ ఈ విధంగా చేయాలి అని. హ్మ్. చేస్తే ఏర్పాటు చేద్దాం. ఒకవేళ కుదిరితే గనక రేపే చేసేద్దాం. రేపే చేద్దాం. ప్రేక్షకులకు చూపిద్దాం. మరి మీరేమంటారు? తెలుసుకోవాలనుకుంటున్నారా? చూడాలి అనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా దత్త ప్రదక్షిణ ఎలా చేయాలో మాకు చేసి చూపించండి అని కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ ఎలా ఉందో మాకు కూడా తెలియాలి గదా! ఏమంటారు? అవును. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే అంత అంత బాగా మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అరే! చాలా ఇంతమంది వెయిట్ చేస్తున్నారనే విషయం మాకు తెలిస్తే ఇంకాస్త మనం చేసేదే బాధ్యతాయుతంగానే చేస్తాం. ఇంకొంచెం అవును. ఇంకా ఎనర్జీతో చేస్తాం. చాలా. ఎందుకంటే మనం ఏది చేసినా దత్త భక్తులకి ఇంకా సమాచారాన్ని అందించాలనే ప్రయత్నమే మనం చేస్తున్నాం కాబట్టి Right. తప్పకుండా హ. ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే ఇంకా ఎక్కువగానే మనం దాన్ని హ. చేసి చూపిద్దాం. రైట్. ఈ చిత్తా నక్షత్రం గురువారం నాడైతే చక్కగా ఇలా చేసుకోవచ్చు. మీరు స్తోత్రం కూడా ఏదో చదువు వినిపిస్తాను. శ్రీపాద రాజాష్టకం. శ్రీపాద రాజాష్టకం. ఈ శ్రీపాద రాజాష్టకం కూడా చాలా హ. కోటి జన్మ పాపం కూడా నశిస్తుంది. అద్భుతం. కర్మలు కూడా నశిస్తాయి అన్నమాట. మనం ఇది వరకు చెప్పాము. మన పీఠంలో చెప్పాము. ఇప్పుడు పీఠంలో స్వామివారి ఎదుట కూర్చొని మనం ఆ వీడియో చేసాం. హ్మ్. ఇప్పుడు చెప్తాం మళ్ళీ. హ. శ్రీపాదరాజాష్టకం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ దత్తరాజం శరణం ప్రపథ్యే. వేదాంత వేద్యం వరయోగి రూపం జగత్ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టార్థ సిద్ధిం కరుణాకరేశం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యోగీశ రూపం పరమాత్మవేషం సదానురాగం సహకార్య రూపం వరప్రసాదం విబుధైక సేవ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కాషాయ వస్త్రం కరదండధారిణీం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. భూలోకసారం భువనైకనాదం నాదాదినాదం నరలోకనాదం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. లోకాభిరామం గుణభూషణాఢ్యం తేజో మునిశ్రేష్ఠ మునిర్వరేణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కృష్ణాసుతీరే వస్తి ప్రసిద్ధం శ్రీపాద శ్రీవల్లభ యోగమూర్తిం సర్వైర్జనే చింతిత కల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రాబ్దిరాజం ఇతిరాజ పూజ్యం త్రైలోక్యనాదం జనసేవ్యనాదం ఆనంద చిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రానుగమ్యం మహానిర్వితేజం మహత్ప్రకాశం మహాశాంతమూర్తిం త్రైలోక్య చిత్తిం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతుద్దాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరేణ వినశ్యతే. 8 శ్లోకాల రూపంలో 8 ఉంది. శ్లోకాలు అత్యద్భుతంగా ఉంటుంది పద్మిని. రైట్. ఇది ఇది మనం చదువుకోవచ్చు. చదువుకుంటే చాలా మంచిది. హ్మ్. అసలు ఇప్పుడే కాదు, కృష్ణుడికి సంబంధించింది కాబట్టి కృష్ణాష్టమి అప్పుడు చదువుకున్నా కూడా మంచిది. అప్పుడు మళ్ళీ చెప్దాం తప్పకుండా. మరొకసారి. బహుళపక్ష అష్టమి కృష్ణాష్టమి కాబట్టి అప్పుడు కూడా తప్పకుండా. స్వామి శ్రీపాదుడి అనుగ్రహం కావాలి. చిత్తా నక్షత్రం రోజు స్వామి కోసం 9 సార్లు మనం ఇది గనక పారాయణం చేస్తే స్వామి ఇలా రెప్పపాటు చాలు ఆ గ్రహ దోషాలు తొలగించడం కోసం. అద్భుతం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి శ్రీపాద రాజాష్టకం గనక మీరు మాకు స్క్రోల్ చేసేయచ్చు కదా, లేకపోతే డిస్క్రిప్షన్ లో పెట్టేయచ్చు కదా అని అంటుంటారు. కాదు, మీరు ఒకవేళ దాని గురించి తెలుసుకోవాలి, లేకపోతే దాని ఫోటో కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ లో లత గారి నంబర్ కనిపిస్తుంది కదా, నంబర్ కి వాట్సాప్ పెట్టండి, మాకు శ్రీపాద రాజాష్టకం ఫోటో పెట్టండి అని ఫోటోని పంపిస్తాం. తప్పకుండా. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. రేపు పీఠంలో ఏమి ఉండబోతున్నాయి కార్యక్రమాలు? రేపు చిత్తా నక్షత్రం కాబట్టి దత్త ప్రదక్షిణలు ఉంటాయి. Hmm. అలాగే దత్తుడికి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి అష్టోత్తరం జరుగుతుంది. నిత్యం హోమం జరుగుతూ ఉంటుంది. అలాగే మధ్యాహ్న హారతి అన్నప్రసాదం కూడా ఉంటుంది. అన్నప్రసాదం కూడా ఉంటుంది. ప్రతి గురువారం ఉంటుంది ఖచ్చితంగా. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.